హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి న్యూ ఇయర్ ఫ్లెక్సీ ఎడిటింగ్ అనమాట. ఇది సింగిల్ ఫ్లెక్సీ అనమాట. మనం పక్కన పిఎన్జీస్ కూడా పెట్టుకోవచ్చు, ఐ మీన్ బ్రష్ పిఎన్జీస్. అది మీ ఇంట్రెస్ట్ అయితే. నేనైతే ఒక సింగిల్ ఫ్లెక్సీ ఎడిటింగ్ లాగా అయితే చేశాను. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3 అండ్ ఎడిటింగ్ అయితే చేశాను, బ్యాన్ ఎడిటింగ్. అది న్యూ ఇయర్కి సంబంధించి ఎక్కువ మంది న్యూ ఇయర్కి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి డిఫరెంట్గా నేనైతే కొన్ని 3 టైప్స్ ఆఫ్ ఎడిటింగ్ అయితే చేసిన బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ లింక్ వచ్చేసి నేను వాట్సాప్ ఛానల్లో లింక్స్ ఇచ్చాను అనమాట. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా కింద బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చే దగ్గర ఉంటుంది. అక్కడైనా కానీ మీరైతే వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను కాబట్టి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఎందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కొంచెం ఇలా సైడ్కి వచ్చేసి నాకు ఇక్కడ షేప్ అని ఉంటుంది. షేప్ మీద క్లిక్ చేసి ఇలా రౌండ్ కలర్ షేప్ వస్తుంది అనమాట. దీన్ని ఇలా జూమ్ చేసి ఓకే ఇలా జూమ్ చేసేయండి. దీన్ని అయితే మిడిల్లో ఇలా పెట్టేసేయండి. ఓకే ఇలా మిడిల్లో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే మీ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీని అయితే మీరు ఇలా కట్ చేసుకోవాలని నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఓకే ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక సైడ్కి ఇలా పెట్టేసేయండి. ఓకే పెట్టేసి ఇక్కడ పైన 2 లేయర్స్ మీద క్లిక్ చేసి 3 మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పైన హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది కదా, హ్యాపీ న్యూ ఇయర్ క్లిక్ చేసి ఫస్ట్ వన్ అయితే మీరైతే మీరు ఇక్కడ బెలూన్ ఐ మీన్ క్రాకర్స్ కాలిస్తే వస్తుంది కదా, ఆ షేప్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మల్టిప్లై ఓకే బ్లెండ్ మీద మల్టిప్లై క్లిక్ చేసి 2 లేయర్స్ మీద క్లిక్ చేసి 3 ఓకే ఇలా ఓకే ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే ఇలా పెట్టేసి మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇంకా కొన్ని సేమ్ ఇలా పార్టీ వేర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినవి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చాలా ఉంటాయి. ఓకే ఇలా అయితే ఇక్కడ 3 మీద క్లిక్ చేయండి, కిందకి వెళ్ళిపోతే. అండ్ ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై మీద క్లిక్ చేసి ఓపాసిటీ తగ్గించండి, కొంచెం రైట్గా ఉంటుంది కదా, ఇలా తగ్గించండి. ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేయాలంటే పార్టీ అని ఉంటుంది. పార్టీ అని అయితే మీరైతే టైప్ చేయండి, సెర్చ్లో పార్టీ అని టైప్ చేసి మీకైతే ఇక్కడ కొన్ని పార్టీకి సంబంధించిన డెకరేషన్స్ ఇలా సంథింగ్ చాలా ఉంటాయి. వాటిల్లో మీకు పైన మీరైతే ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఓకే ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి తీసుకొచ్చేసి ఓకే ఇలా పెట్టేసేయండి. ఓకే ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ 2025 అయితే మీరైతే పిఎన్జీని యాడ్ చేసుకోండి. ఓకే ఇలా అయితే పెట్టుకోండి. ఓకే ఇలా పెట్టేసి లేదా కొంచెం క్రాస్ కానీ పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఇలా క్రాస్ కానీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ సర్చ్ బార్లో హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే టైప్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేసినాక మీకైతే ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటాయి అనమాట, పిఎన్జీస్ లాగా. టెక్స్ట్ని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది కదా, ఇదైతే తీసుకొని ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసి ఇలా సైడ్కి పెట్టేసి ఓకే ఇలా సైడ్కి పెట్టేసుకోండి. ఓకే పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు టెక్స్ట్ పిఎన్జీ ఇస్తుంది అనమాట. మీకు మీ కుటుంబ సభ్యులకు సంథింగ్
న్యూ ఇయర్ శుభాకాంక్షలని, నూతన సంవత్సర శుభాకాంక్షలని ఇలా అయితే ఇస్తున్నాయి అనమాట. ఇవి అయితే మీరైతే ఇలా యాడ్ చేసుకొని ఓకే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీరైతే ఈ కొంచెం కాంట్రాస్ట్ ఈ క్లారిటీ అనేది మీరైతే కొంచెం పెంచుకోండి. మీకైతే మంచిగా ఉంటుంది కలర్ గ్రేడింగ్ లాగా. ఓకే చూడండి. ఓకే ఇలా మీరైతే మీకు తగ్గట్టు మీరు అయితే ఇలా యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ అని ఉంటుంది. బార్డర్ మీద క్లిక్ చేయండి. అవుటర్ 0 పెట్టేసేయండి, ఇన్నర్ 2 పెట్టేసేయండి. ఓకే ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా పైన, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి మంచి బ్యాన్ రైటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ అండ్ టెక్ వీడియోస్ అండ్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి మీ షేర్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.